నైన్త్ క్లాస్. ఎలా అనిపిస్తుంది ఈ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు కదా? బాగుంది. అందరినీ కనుక్కొని మొత్తం పిల్లలకి బుక్స్ ఏంటి, బ్యాగ్లు ఏంటి అన్ని ఇవ్వడము, ఇట్లా మెగా పేరెంట్ మీటింగ్ జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అన్నీ కూడా తెలుసుకోవడానికి అంతా కూడా బాగుంది. అంటే ఏదో స్కూల్లో చదువు చెప్పడమే కాకుండా పిల్లలు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు ఏంటని తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టారు కదా. ఇంతకుముందు మరి ప్రభుత్వం ఇటువంటి శ్రద్ధ తీసుకుందా అండి? లేదండి, లేదు. ఇప్పుడైతే పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటో ప్రతి పేరెంట్ని పిలిచి ఎంక్వైరీ చేయడము, మేము అడిగిన దానికి వాళ్ళ సమాధానం చెప్పడం ఏంటి, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా అంతా కూడా ఉపయోగంగా ఉంది. బాగుంది. మునుపుడు మీద ఇప్పుడు బాగుంది. ఎలా ఉందండి పిల్లలకి? గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా మార్పులు వచ్చాయా మరి? వచ్చినాయండి. ఎందుకంటే అంతకుముందు ఇంత జాగ్రత్తలుగా తల్లిదండ్రులు పిలిచి పిల్లల గురించి మాట్లాడడం ఏంటి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు పిల్లల గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం, పైనుంచి ప్రభుత్వం ద్వారా పేరెంట్స్ని అడగడం ఎలా ఉందో ఏంటో అంతా ఇప్పుడు నచ్చింది. స్కూల్ అయితే ఇప్పుడు బాగుంది. పిల్లలు చదువుకుంటున్నారు ఏంటి అనేది. మరి ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ ఎలా ఉంది? పక్కన మీ అబ్బాయి యూనిఫామ్ వేసుకున్నాడు. ఇంతకుముందు వేసుకున్న యూనిఫామ్ ఎట్లా ఉందండి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే నచ్చింది మాకు. ఇంతకుముందు యూనిఫామ్ కన్నా ఇది బాగుంది అనిపించింది. అంటే వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏంటి, బ్యాగ్లు ఏంటి, బుక్స్ ఏంటి అన్నీ కూడా క్వాలిటీ పరంగా మునుపటి మీద ఇప్పుడు నచ్చినాయి. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారంట యూనిఫామ్ చూసి, ప్రైవేట్ స్కూలా ఏంటని చెప్పి. మాక్సిమం చైతన్య స్కూల్ది యూనిఫామ్ది పెద్ద డిఫరెంట్ లేదు. మాక్సిమం చైతన్య స్కూల్ యూనిఫామ్ లానే ఉంది, ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగానే ఉంటుంది. క్లాత్ వైజ్ గా ఏంటి మొత్తం కూడా బాగుంది. బ్యాగ్ కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. షూస్ ఏంటి, బ్యాగ్ ఏంటి, ఇచ్చిన బుక్స్ పరంగా పెట్టే లంచ్ లో శ్రద్ధ తీసుకోవడం అంతా కూడా చాలా బాగుంది. లంచ్ ఏంటి మీరు క్యారేజ్ పంపిస్తున్నారా, లేదంటే ఇక్కడ సన్న బియ్యం పెడుతున్నారు కదా ఇక్కడే తింటున్నారా? లేదు, మేము పోయిన సంవత్సరం వరకు బాక్స్ కట్టి పంపించేదాన్ని. ఇక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి లంచ్ బాక్స్ అవసరం లేదు, స్కూల్లో బాగుంటుందని చెప్పి స్కూల్లోనే తింటున్నారు. అంటే సన్న బియ్యం పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ తినమని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు. అవును, వాళ్ళే అంతకు ముందు నాకు లంచ్ కట్టు బాగోట్లేదు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి లేదు, లంచ్ బాగుంటుంది, రోజు మెనూ మారుతుంది, మేము స్కూల్లో తినేస్తామని చెప్పని వద్దంటున్నారు. వాళ్ళే ఎలా ఉందంటున్నాడు, బాగుంది అంటున్నారు. వాళ్ళు ఇచ్చే దాని గురించి కాదు కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది. బుక్స్ అన్నీను బ్యాగ్లు ఇవ్వడం అదంతా కూడా బాగుంది. స్కూల్స్ లో ఒక్క సంవత్సరంలో ఇన్ని మార్పులు వచ్చాయి కదమ్మా, ఎవరి వల్ల వచ్చాయో తెలుసా? లోకేష్ గారు వల్ల, నారా లోకేష్ గారు వల్ల. ఇంకెవరు వాళ్ళు వస్తాయి. బాగానే చేస్తున్నారు ఆయన, విద్యాశాఖ చేస్తున్నారు. తల్లిగా ఏం చెప్తారు ఆయనకి? ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాం, మా పిల్లలకి ఇంత మంచి చదువు అది ఇస్తున్నందుకు. ఆయన అంటున్నాడు నా పిల్లడు అంటే దేవాన్స్ ఎట్లా వెళ్తున్నాడో మిగతా వాళ్ళు కూడా అట్లానే వెళ్ళాలి, అదే బ్యాగ్ వాడాలి. ఆయన అన్న ప్రకారమే నిలబెట్టుకున్నారు. మాట అన్న ప్రకారమే యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే షూస్ వరకు క్వాలిటీ పరంగానే ఏదన్నా కానీ ప్రైవేట్ స్కూల్కి తీసిపోకుండా ఇచ్చారు. మార్పు వచ్చింది అంటారు. చాలా వచ్చింది. పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీటింగ్ రావడం పట్ల? బాగానే ఉంది, చాలా బాగానే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇప్పుడు స్కూల్లో బట్టలు ఇచ్చారు, బాగానే ఉన్నాయి, క్లాత్ కూడా బాగానే ఉంది, అన్నం కూడా పెడుతున్నారు మధ్యాహ్నం పూట. సన్న బియ్యంతో పెడుతున్నారంట కదా, ఇంత ముందుకు ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందని చెప్పిందా మీ పాప? మార్పు వస్తుందండి కొంచెం, పర్వాలేదంట. పాప కూడా ఇక్కడే తినేస్తుంది అన్నం. ఇప్పుడు నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా, తిని చూద్దామని. బూట్లు ఇచ్చారు పాపకి, షూస్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, బాగానే చూసుకుంటున్నారు. బ్యాగ్, బూట్లు, షూస్ ఇవన్నీ బ్యాగ్ కూడా ఇచ్చారండి మా పాపకి, బాగానే ఉంది. తల్లి వందనం పడింది మాకు. పడిందమ్మా మీకు? 13,000 పడిని. ఇది 1,500 కూడా వేస్తారంట సీఎం గారు చెప్పారు. చాలా బాగానే ఉంది ఇప్పుడు ఈ సీఎం గారు వచ్చాక. సరే, ధన్యవాదాలండి. మరి ఈరోజు ఏంటి స్కూల్లో ఉన్నారు మీ పాపతో? పాప కోసం అని శ్రద్ధ తీసుకున్నాం మేము. అది లోకేష్ గారు ఇది పెట్టారు కదా, అసలు చూద్దాం అసలు ఎలా ఉంది, అసలు ఎలా మారిందా, ఇంకా ఇంప్రూవ్ అవుతుందా లేదా అని ఆలోచనతో మేము వచ్చాము. ఏంటి మరి ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం వల్ల ఉపయోగమేనా లేకపోతే ఏంటంటారు? ఉపయోగమే. దానివల్ల కొంచెం మాకు శ్రద్ధ పెరిగిద్ది, పిల్లలకు కూడా చేస్తానికి కూడా బాగానే ఉండిద్ది అనే ఆలోచనతో ఉన్నాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఏమైనా మార్పు వచ్చిందా అండి? వచ్చింది, కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. అది అంటే బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ఈ షూస్ కావచ్చు, అన్ని బాగానే ఉన్నాయండి? బాగానే ఉన్నాయి. ఏమో నీకేమనిపిస్తుంది, ఈ యూనిఫామ్ కావచ్చు, ఈ షూస్ వేసుకుంటున్నావు కదా, బాగున్నాయా లేకపోతే గతంలో ఇచ్చిన బాగున్నాయి అనిపిస్తుంది? యూనిఫామే బాగుందా? మీ పాప ఇప్పుడు లంచ్ ఎక్కడ చేస్తుందండి? ఇంట్లోనే, షాప్ లో ఇక్కడ చేస్తుంది, స్కూల్లో చేస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్పిందా నాన్న ఎలా ఉంటుంది లంచ్ ఏంటని? కొంచెం పర్వాలేదు అని చెప్పింది ఫీడ్బ్యాక్. తల్లి వందనం ఏమైనా పడిందండి మీకు? పాపకు పడింది, ఒక పాపకు పడింది, ఇంకో పాపకి ఫస్ట్ ఇయర్ కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు తర్వాత చేస్తాను. ఇంతకుముందు మరి ఒకరికే పడేది, ఇప్పుడు ఇద్దరికి పడుతుంది కదా, సంతోషమేనండి? సంతోషమే. ఏంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు కదా, ఏంటి దీనివల్ల ఉపయోగమేనా లేదంటే మీకు ఏమైనా టైం వేస్ట్ అవుతుందా? దీనివల్ల టైం వేస్ట్
కష్టం అనుకోకూడదండి. ప్రతి దీనికి మనం అనేది కాస్త టైం కేటాయించి పిల్లల గురించి రావాలి కాబట్టి వచ్చి ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవడానికి అన్నీ మన గురించి సార్లు ఇబ్బంది పడకుండా చెప్తున్నారు కాబట్టి మనం వచ్చి చూసుకుంటున్నాం. అందుకోసం మాకేం ఇబ్బంది అనేది లేదు. మరి మిమ్మల్ని పిలిచి పిల్లలు ఎలా చదువుతున్నారో చెప్పి అన్నీ మీకు చెప్పేసి వాళ్ళ ప్రోగ్రెస్ అంత ఇచ్చి పెట్టేయడమే కాకుండా ఇంకా మీకు ఆటల పోటీలు కావచ్చు, మళ్ళీ పిల్లలతో కలిసి భోజనం కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం? ఇవన్నీ బాగున్నాయని అనిపిస్తుంది. ఇంతకు ముందు కంటే ఇవన్నీ ఎంకరేజ్ చేసి చాలా బాగా చేస్తున్నారనేసి చెప్పగలరు. ఓకే. మరి ఇది మీ పిల్లలకి స్కూల్స్ లో బ్యాగ్ కావచ్చు, యూనిఫామ్ కూడా ఇచ్చారు, ఎట్లా ఉన్నాయి ఇవన్నీ బుక్స్ ఇవన్నీ? అన్నీ బాగున్నాయండి. ప్రైవేట్ స్కూళ్ళు మోడల్గా అన్నీ వచ్చాయి, బాగున్నాయి. చదువు, ఎగ్జిబిషన్, గేమ్స్ అవన్నీ కేటాయించి అన్ని టైంకి చెప్తున్నారు, బాగున్నాయి. మరి భోజనం సంగతి ఏంటి, ఎట్లా ఉంది అంటున్నారు ఇక్కడ స్కూల్లో పెట్టే భోజనం? భోజనం గురించి పర్వాలేదు, బాగా ఉన్నాయి అంటున్నారు, ఇక్కడే తింటున్నారు. సన్నబియ్యం పెడుతున్నారంట, నిజమేనా? చెప్పారా మీ పిల్లలు? నాకు చెప్పలేదు కానీ క్యారేజ్లు అయితే దాటలేదు, ఇక్కడే తింటున్నారు ఇద్దరు పిల్లలు. క్యారేజ్ తెచ్చేవాళ్ళండి? ముందు క్యారేజ్ తెచ్చాడు అబ్బాయి, ఇంత ముందు క్యారేజ్ తెచ్చుకునేవాడు, పెద్ద అబ్బాయి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ఉండేది కాదు. అప్పుడు ఇక్కడ సరిగ్గా అన్నము బాగోదు, మాడినట్టు ఉండేది. అందుకు నేను క్యారేజ్ తెచ్చుకునేవాడిని. ఇప్పుడు తెచ్చుకోవట్లేదా? ఇప్పుడు తెచ్చుకోవాలి. ఎట్లా ఉంటుంది అన్నం? ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైనా మా సారే భోజనం దగ్గర నుంచి చేపిస్తాడు కూర. ఇప్పుడు మాత్రం బాగుంది బాగా. సరే, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు గతంలో బాగోలేదు అన్నావు, ఇప్పుడు బాగుంది అంటున్నావు. ఇప్పుడు ఈ మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా? నారా లోకేష్. మరి ఏం చెప్తావు ఆయనకి? ధన్యవాదాలు చెప్తా, థ్యాంక్స్. ఏంటమ్మా మరి మీకు తల్లికి వందనం పడిందమ్మా? ఇద్దరు పిల్లలకి పడ్డాయి. ఇద్దరు పిల్లలకి పడింది. ఒక్కరికే కదా పడేది? లేదు, అతను వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేస్తానన్నాడు, ఆ పని నిలబెట్టుకున్నాడు, అన్ని బాగున్నాయి. సంతోషమేనా? ఏం పేరండి మీ బాబు పేరు? పి జశ్వంత్. అసలు ఈ రోజు ఈ మీటింగ్ రావడం వల్ల ఎలా అనిపిస్తున్నారు? ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి అయితే పెడుతున్నారు కదా, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 అని చెప్పేసి అయితే కండక్ట్ చేస్తున్నారు స్కూల్స్ లో. సో ఎలా అనిపిస్తుంది మీటింగ్ పెట్టడం వల్ల మీకు? పిల్లల గురించి తెలియని విషయాలు తెలుస్తున్నాయి. ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు, స్కూల్లో ఎలా ఉంటారన్న ఒక ఒపీనియన్ అనేది ఇక్కడికి తెలుసుకుంటున్నాం మేము. స్టడీ విషయం కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా కూడా ఇక్కడ ఈ మీటింగ్ వల్ల మాకు తెలుస్తుంది. అంటే మీటింగ్ పెట్టడం వల్ల ఉపయోగం అంటారా మీకు? 100%. తెలియని మెసేజ్ తెలుస్తుంది కదండి, సో వెరీ గుడ్ మెసేజ్. మరి స్కూల్స్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యాయి కదా, ఎట్లా ఉంది? మీ పిల్లలకి ఏమేమి ఇచ్చారు అసలు స్కూల్స్ లో? అసలు ఇది గవర్నమెంట్ స్కూలా అని కూడా జాయిన్ చేసిన పేరెంట్స్ మాకే తెలియడం లేదు. వీళ్ళని చూసి బయట వాళ్ళు కూడా ఎక్కడ చదువుతున్నారు ఏంటి, పలానా గవర్నమెంట్ స్కూల్, అవునా ఇది గవర్నమెంట్ స్కూలా, ఆ యూనిఫామా అని వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కండక్ట్ చేయండి, మేము కూడా జాయిన్ చేస్తాం అంటే ఒపీనియన్ లేని వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఒపీనియన్ వస్తుంది. యూనిఫామ్ చూసి ఈ కొత్త యూనిఫామ్ చూడటం వల్ల వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ వచ్చింది. ఒక యూనిఫామ్లోనే ఇంత చేంజ్ ఉంది అని అంటే ఒక స్టూడెంట్ భవిష్యత్తు ఇంకా ఎంతవరకు ఉంటుందనని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహిస్తున్నారు. సో ప్రతి పేరెంట్స్ కూడా తెలుసుకొని జాయిన్ చేస్తున్నారు. యూనిఫామ్ బాగుందంటారు ఈసారి? చాలా బాగుంది యూనిఫామ్. ఆ యూనిఫామ్ కంటే యూనిఫామ్ వెరీ గుడ్. ఇది గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అని ఎవరు గ్యాదర్ చేయలేకపోతున్నారు, ప్రైవేట్ స్కూల్ అనుకుంటున్నారు. వాళ్ళకి మనం చెప్తే గానీ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ అని తెలియడం లేదు. అంటే బ్యాగ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? A to Z. ఇంతకు ముందు మా ప్రభుత్వం వాళ్ళ సింబల్ ఉండేది, బ్యాగ్ పైన కానీ బుక్స్ పైన కానీ ఎక్కడైనా సరే వాళ్ళ సింబల్స్ ఉండేవి. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏంటంటే పొలిటీషియన్కి ఎడ్యుకేషన్కి అసలు సంబంధం లేదు. సో వాళ్ళు ఏం చేశారనంటే ఒక కోడ్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ షూ మీద కానీ బెల్ట్ మీద కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో కానీ యాడ్ చేశారు. సో ఇది బాగుంది, ఈ పరిపాలన బాగుంది. తల్లికి వందనం వేస్తా అన్నారు, వచ్చిందమ్మా మీకు? వచ్చిందండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలకి నాకు వచ్చాయి. అంటే ఇంత ముందు ఒక పిల్లడికి వచ్చేది, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వస్తుంది కదా? ఒక బాబుకే వచ్చింది. నాకు ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి. ఐ విల్ సాటిస్ఫాక్షన్. ఇద్దరు పిల్లలకి కూడా గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే, నేనే కాదు ప్రతి పేరెంట్ కూడా ఏ ఉద్దేశంతో అయితే డబ్బులు వేశారో ఆ డబ్బులు దానికి మాత్రమే ఉపయోగించాలి, పర్సనల్ ఖర్చులకి ఉపయోగించుకోకూడదన్న ధ్యేయంతో గవర్నమెంట్ వేశారు. కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా దానికే ఉపయోగించాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. అంటే మరి ముఖ్యంగా మిడ్ డే మీల్ ఏదైతే ఉందో, మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో సన్నబియ్యం పెడుతున్నారు ఈ గవర్నమెంట్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో. ఏమంటున్నారు పిల్లలు, సన్నబియ్యంతో భోజనం ఎలా ఉందంటున్నారు? బాగుంది. పిల్లలకి స్కూల్లో చెప్పేది కూడా ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి, తినండి, తింటేనే కదా బాగుందా బాగోలేదన్నది తెలిసేది.
సో చేయడం అసలు ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు అసలు? అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని స్కూల్స్లో గవర్నమెంట్, ప్రైవేట్, ఇంకా ఎయిడెడ్ అన్ని స్కూల్స్లో ఈ మెగా టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మన జిల్లాలో మాత్రం 1457 స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము. అన్ని స్కూల్స్లో కూడా ఇలా కలెక్టర్ సార్ ఒక స్కూల్స్కి వెళ్ళారు, నేను ఒక స్కూల్కి వచ్చాను, ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వేరే వేరే స్కూల్స్కి వెళ్ళారు. అండ్ ఇంకా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఈఓ, ఇంకా ఎంఈఓస్, ఇంకా ఎంఆర్ఓస్, ఎంపీడోస్ అందరూ కూడా డిఫరెంట్ స్కూల్స్కి ఈరోజు వెళ్ళాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాము. సో మామూలుగా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ కాకుండా దీంట్లో ఒక్కొక్క పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తూ ఆ టీచర్ కనీసం ఒక 5-10 మినిట్స్ అయినా స్పెండ్ చేస్తూ ఆ పిల్లలతో ఒక స్టూడెంట్ గురించి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏ సబ్జెక్ట్లో వాళ్ళు మంచిగా చదువుతున్నారు, ఇంకా ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్ ఉన్నారు, ఏం చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఇది అంతా ఫీడ్బ్యాక్తో అండ్ ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కానీ వేరే స్పోర్ట్స్లో కానీ ఆర్ట్స్లో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి. సో దాని గురించి కూడా చెప్తారు. సో ఇది ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాగా ఉంటుంది. మామూలుగా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మనం చదివినప్పుడు ఎలా ఉంటుంది, జస్ట్ మీ పిల్లలు బాగా చదవట్లేదు అలా చెప్పేసి వదిలేస్తారు. కానీ అలా కాకుండా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఆ స్టూడెంట్కి ఇప్పుడు ఇంకా ఏం చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకుంటారు, ఆ ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇంకా ఈరోజు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఇక్కడ అరేంజ్ చేసాము. మనకి పేరెంట్స్కి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి, టగ్ ఆఫ్ వార్ కావచ్చు, లేకపోతే మ్యూజికల్ చైర్ పెట్టడం జరిగింది. అండ్ పిల్లలతో ఈరోజు అందరూ కూడా మిడ్ డే మీల్ కూడా చేస్తారు. మనం గవర్నమెంట్ నుంచి ఫైన్ రైస్ కూడా ఇస్తున్నాము. సో పేరెంట్స్కి కూడా ఈరోజు ఇక్కడ భోజనం అరేంజ్ చేయడం జరిగింది. సో ఇలాంటిది ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఆర్గనైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఒక్కరోజు వాళ్ళు రావచ్చు, వచ్చి అప్పుడు వాళ్ళు పిల్లల గురించి వాళ్ళు తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అంటే మరి స్కూల్లో ఉన్నాం కాబట్టి విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అంటే ఆయన ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారని అయితే చెప్తున్నారు. వాస్తవానికి ఏం తీసుకొచ్చారు అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే ప్రతి గవర్నమెంట్లో మనకి చాలా మంచి స్కీమ్స్ తీసుకొస్తారు, ఎస్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో ఇప్పుడు అయితే మనకి చూస్తే ఫైన్ రైస్ ఒకటి పెట్టడం అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన ఇనిషియేటివ్. మన క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుంది. సో పిల్లలు ఎవరు కూడా మంచి ఫుడ్ తినాలి, దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమి ఉండకూడదు ఉద్దేశంతో అది పెడుతున్నాము. ఇంకా అందరికీ కూడా కొత్త యూనిఫామ్ కానీ, కొత్త బ్యాగ్ కానీ, కొత్త షూస్ కానీ, ఇంకా మంచి సిలబస్తో బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ ఎక్కడెక్కడ లేదు అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇది గవర్నమెంట్ స్కూల్ అలాగా కనిపించదు. యాక్చువల్లీ మనం చదివినప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్ చాలా లో ఉంది, కానీ ఇప్పుడు చూస్తే చాలా మంచిగా ఉంది. సో ఇది అంతా న్యూ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అంటే ఇంకా తల్లికి వందనం కూడా స్కీమ్ పెట్టారు. 2 స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి మనం కంప్లీట్ చేసుకోవచ్చు.